ఇక్కడ విజయవాడ స్టేషను రైల్వే స్టేషన్ అనేది ఒక జంక్షన్, విజయవాడ జంక్షన్ అంటారు. అటు పక్కన కోల్కతాకి వెళ్ళేవైనా, ఇటు పక్కన ఒరిస్సాకి వెళ్ళేవైనా, అలాగే అటు హైదరాబాద్కి వెళ్ళేది, ఇటు చెన్నైకి వెళ్ళేవి, ఇటు ఛత్తీస్గఢ్ రూట్కి పోయేది, అంటే ఖమ్మం రూట్ నుంచి అటైనా టోటల్గా అన్నిటికీ జంక్షన్ పాయింట్ కాబట్టి ప్రతి రైలు కూడా అక్కడ ఎక్కువసేపు ఆగుతుంది. 5 నిమిషాల 10 నిమిషాల 5 నిమిషాలంటే అది తక్కువ ఆగినట్టు. అనేక ట్రైన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, అలాగే అనేక ట్రైన్లు 15 నిమిషాలు 15 నిమిషాలు విజయవాడ స్టేషన్లో ఆపుతారు. దీంతోపాటు విజయవాడ మహానగరం కాబట్టి అందులో ఫుడ్ విజయవాడలో మంచిగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రైల్వేలకు కూడా ఈ స్విగ్గీ పెట్టారు కదా, ట్రావెల్ ఆన్ వీల్స్ టైప్లో, అంటే ప్రయాణించేటటువంటి సందర్భంలో వాళ్ళు ఆహారం అన్నటువంటిది ఇదివరకైతే ఆ రైల్వే స్టేషన్లోదే కొనుక్కు తినాలి చచ్చినట్టు. ఇప్పుడు అలా కాకుండా బయట నుంచి తెప్పించుకోవడానికి అప్పట్లో ఐఆర్సీటీసీ నుంచి వస్తే ఇప్పుడు అది స్విగ్గీ వీళ్ళతో టైఅప్లు అయినటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా వీటిలో ఆర్డర్ ఇస్తున్నటువంటి వాటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎస్పెషల్లీ బెజవాడ రైల్వే స్టేషన్కి ఇది స్పెషల్ అట. రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు స్విగ్గీలో ఆహారం బుక్ చేసుకోవడంలో దేశంలోనే విజయవాడ రైల్వే స్టేషన్ నెంబర్ 1గా ఉంది. ఇది ఆ సంస్థ ఫుడ్ డెలివరీ విభాగం సీఈఓ రోహిత్ కపూర్ అధికారికంగా చెప్పిన అంశం. విజయవాడ రైల్వే స్టేషన్కి సగటున రోజుకి 100 ఆర్డర్లు వస్తున్నాయట. మిగిలిన స్టేషన్లతో పోలిస్తే చాలా ఎక్కువ. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 7,500కు పైగా రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. 47 పట్టణాల్లో సేవలు అందిస్తున్నాం. త్వరలో పాలకొల్లో కూడా కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించారు. సుమారు 5 లక్షలకు పైగా వినియోగదారులు స్విగ్గీని వినియోగిస్తున్నారు. 30,000 మందికి పైగా డెలివరీ భాగస్వాములకు ఉపాధి కల్పిస్తున్నాం. విజయవాడలో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ప్రతి నెల 12% ఆర్డర్లు పెరిగినాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ అధిక సంఖ్యలో వినియోగదారులు ఉన్నారని చెప్పారు. ఆహారంతో పాటు నిత్యావసరాలు అందించే 8 ఇన్స్టామార్ట్ని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేశామని చెప్పి ప్రకటించారు.